శ్రావణి, ఏంటి అందరు అలా ఉన్నారు? నోటీస్ బోర్డులో ఏం పెట్టారు? సెకండ్ సెమిస్టర్ ఫీజులు కట్టని మన పేర్లన్నీ నోటీస్ బోర్డులో పెట్టారు భరత్. ఏంట్రా భరత్, నిన్న వెలిగిపోయిన మొహాలు ఈరోజేంటి ఇలా వాడిపోయాయి? ఓ, మా ప్రెసిడెంట్ చామంతో అని ఎగిరారు కదరా. ఆ జోష్ ఏది, ఆ హుషారు ఏదిరా, మీలో ఆ సందడేది? ఏమైందా? సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టని వీళ్ల పేర్లు నోటీస్ బోర్డులో పెడితే ఇంకెక్కడ ఆనందం ఉంటుంది గునా? మొత్తం ఆవిరైపోయింది. క్లాసులకు కూడా ఇంక వీళ్ళు వెళ్ళటం కుదరదు. ఇందుకేరా చెప్పేది వినమని చెప్పింది. మీకే ఫీజులు కట్టడానికి గతి లేదు, కానీ ఆ చామంతికి ఓట్లేసి గెలిపించారు. అకౌంట్లో డబ్బులేసి నిషాకి ఓట్లు వేయండ్రా అంటే అబ్బో ఆత్మాభిమానం తొక్క తోలు అని మాట్లాడారు కదరా. ఇప్పుడు ఏమైంది? మీ చదువులు అటకెక్కాయి, మీ బతుకులు బస్టాండ్ కాబోతున్నాయి. ఆ చామంతి కూడా మిమ్మల్ని కాపాడలేదు. బాగా ఏడవండి, పోండి. ఇంకా చూస్తారండి, పోండే. పదండ్రా, ప్రిన్సిపల్ సార్తో మాట్లాడుకుందాం. ఓరా. చామంతి ప్రెసిడెంట్ అయ్యి 24 గంటలు కూడా కాకముందే అవకాశం భలే వచ్చింది నిషా. దీన్ని అడ్డం పెట్టుకొని ఆగు. ఏంటి? ప్రెసిడెంట్ ని మా పనితో చేసి పెట్టమని అడగటానికి ఆపలేదు, పెద్ద ఏంటి అని అడుగుతోంది. మీరు పక్క వాళ్ళ లైఫ్ ని ఆఫ్ చేసే కదా వస్తారు, అది ఏంటి అని అడిగాను. ఈ చలోక్తులకి తక్కువేం లేదు గాని విషయం విను. ఈ చామంతి తోటలో ఉన్న పువ్వులు ఫీజులు కట్టలేదంట. వాళ్ళని క్లాసులకు అటెండ్ అవ్వద్దని చెప్పారంట. ఆ దరిద్రాలు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నాయంట. అదే విషయం. ఇప్పుడు మీరేం చేస్తారంట? ఏం చేస్తుంది? కొంగుతో వాళ్ళ కన్నీళ్లు తుడిచి కాలేజ్ నుంచి శాశ్వతంగా పంపించేస్తుంది. అంతకు మించి ఏం చేస్తుంది మన ప్రెసిడెంట్? అంతే చేయగలదు. ఏదో టక్కున అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు బాలే వెళ్తుందిగా. చూద్దాం పదగునా, ప్రిన్సిపల్ కాళ్ళు పట్టుకుంటుందో గడ్డమే పట్టుకుంటుందో. వాడి చుట్టూ పొర్లు దండాలు పెట్టినా వాడు ఏం చేయలేడు. చామంతి, నువ్వు మాకు సపోర్టుగా వచ్చినందుకు ఆనందపడాలో, మోయలేని భారాన్ని తీసుకున్నందుకు భయపడాలో అర్థం కావడం లేదు. దానికి ఆన్సర్ మేం చెప్తాంరా. మీకు వేరే పనే లేదా? నీ ప్రెసిడెంట్ పనిని నువ్వు సవ్యంగా నిర్వర్తిస్తున్నావా లేదా చూడటమే మా పని. నా పని నేను సవ్యంగానే చేస్తాను. 3 రోజుల్లో వీళ్ళ భవిష్యత్తుల్ని రోడ్డు పాలు చేశా. నిజమ్మా? అదే కదమ్మా నిజమవుతుంది. నువ్వేమీ లక్ష్మీదేవివి కాదు కదా 3 రోజుల్లో అన్ని లక్షల ఫీజు కట్టేయడానికి. నిషా, తన ప్లాన్ నాకు అర్థమైంది. రోడ్డు మీదకెళ్ళి జోలె పట్టుకుని అడుక్కుని కట్టేస్తుంది. ఓ
అదాన్ని అడుక్కునే ప్లాన్. సరే మరి, మేమే మీకు భిక్షం వేసి హెల్ప్ చేస్తాం. ఇక్కడి నుంచి మొదలు పెట్టండి. గుణ, ఏ భరత్, తీసుకో. ఇది నీ ఫీజురా. ఇది నీకు. ఇది నీకు. అది నీకురా. అది నీకే. ఇది నీకు. ఇది నీకు. నా హ్యాండ్ మంచిది చామంతి. 3 రోజుల్లో చిల్లరతో మీ చేతులు నిండిపోతాయి. చూస్తూ ఉండు. ఆ చిల్లరతోనే ఫీజు కట్టేయండి. ఏం చెప్పాలో తెలియట్లేదా? మొదటి రోజే ముళ్ళ కిరీటంలా ఉందా? 3 రోజులేగా, ఓచుకో, తీసేస్తా. పదగుణ.